ఒక కళాశాలలో సైకాలజీ ప్రొఫెసర్ క్లాస్ తీసుకుంటున్నారు. ఆయన చేతిలో ఒక అరగ్లాసు నీళ్లు ఉన్న గాజు గ్లాసుంది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో అందరూ గ్లాసు సగం ఖాళీగా ఉందా లేక సగం నిండి ఉందా అనే ప్రశ్న అడుగుతారని విద్యార్థులు భావించారు. కానీ ఆ ప్రొఫెసర్ ముఖంపై చిరునవ్వుతో ఒక భిన్నమైన ప్రశ్న అడిగారు. విద్యార్థులారా, ఈ గ్లాసు బరువు ఎంత ఉంటుందని మీరు అనుకుంటున్నారు అని అడిగారు. విద్యార్థులు రకరకాల సమాధానాలు చెప్పారు. 100 గ్రాములు, 2 గ్రాములు, అర కేజీ, ఇలా ఎవరికి తోచింది వారు చెప్పారు. ప్రొఫెసర్ నెమ్మదిగా ఇలా అన్నారు, నిజానికి ఈ గ్లాసు బరువు ఎంత అనేది ముఖ్యం కాదు, నేను దీన్ని ఎంతసేపు పట్టుకున్నాను అనేదే ముఖ్యం. అదే గ్లాసును నేను 1 గంటపాటు అలాగే పట్టుకుని ఉంటే నా చేతిలో చిన్నగా నొప్పి మొదలవుతుంది. ఒకవేళ నేను దీన్ని రోజంతా అలాగే పట్టుకుని నిలబడితే నా చెయ్యి మొద్దుబారిపోతుంది, కండరాలు బిగుసుకుపోతాయి. చివరికి ఆ గ్లాసులు భరించలేక నేను కింద పడిపోయే పరిస్థితి వస్తుంది. విద్యార్థులు శ్రద్ధగా వింటున్నారు. ఆయన అసలు పాయింట్లోకి వచ్చారు. మన జీవితంలో ఆందోళనలు, ఒత్తిళ్లు కూడా సరిగ్గా ఈ నీళ్ల గ్లాసు లాంటివే. వాటి గురించి కాసేపు ఆలోచిస్తే ఏమీ కాదు, కొంచెం ఎక్కువసేపు ఆలోచిస్తే నొప్పి మొదలవుతుంది. కానీ రోజంతా వాటినే తలుచుకుంటూ ఉంటే అవి మనల్ని మానసికంగా పక్షవాతం వచ్చిన వాడిలా మార్చేస్తాయి. మనం ఏ పని చేయలేము. గ్లాసును కింద పెట్టేయండి. ఆందోళన కలిగించే ఆలోచనలను రోజంతా మోయకండి. రాత్రి పడుకునే ముందు ఈరోజు సమస్యలను ఇక్కడే వదిలేస్తున్నాను అని మనసుకు చెప్పుకోండి. ప్రస్తుత క్షణంలో జీవించండి. ఆందోళన ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఉంటుంది, కానీ జీవితం ఇక్కడ, ఇప్పుడు ఉంది. మీరు చేయగలిగిన పని మీద దృష్టి పెట్టండి, ఫలితం మీద కాదు. శాశ్వతం కాదు. కష్టం వచ్చినా, ఆందోళన కలిగినా ఇది కూడా గడిచిపోతుంది అని గుర్తుంచుకోండి. కాలం అన్నింటినీ మారుస్తుంది. ఆందోళన అనేది ఒక ఊయల లాంటిది. అది మిమ్మల్ని నిరంతరం కదిలిస్తుంది, కానీ ఎక్కడికి తీసుకువెళ్ళదు. సమస్యల గురించి ఆలోచించటం మానేసి పరిష్కారాల వైపు అడుగులు వేయండి. గుర్తుంచుకోండి, మీ నియంత్రణలో లేని విషయాల గురించి ఆందోళన చెందటం అంటే మీ శక్తిని వృధా చేసుకోవడమే.